రైట్ అన్న. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని నోటీసులు వస్తున్నాయి కేసీఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అవకతవకలు జరిగినాయని ఇంజనీర్లు ఇబ్బంది పెట్టి మరి అతి తక్కువ వాటితో కట్టించినట్టుగా జరుగుతుంది. సో మరి దీన్ని కేసీఆర్ కి నోటీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి దీంట్లో ఏమన్నా రాజకీయం జరిగే అవకాశం ఉందా? ఏం రాజకీయం జరగదు. సిపి పినాకిని చంద్రఘోష్ గారు సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జి. ఆయనతో 15 నెలలుగా విచారణ జరిగిన తర్వాత 119 మంది సాక్షులు కేసీఆర్, హరీష్ రావు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రితో విచారణ జరిపిన తర్వాత తేట తెల్లమైన అంశం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టు కుంగిపోవడానికి ప్రధాన కారకులు గత పాలకుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అని క్లియర్గా సూత్రధారులని ఘోష్ కమిషన్ చెప్పిన తర్వాత ఇలా క్యాబినెట్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు. విచారణ కమిషన్ ద్వారా ఇచ్చిన నివేదిక ఆధారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. విజిలెన్స్ కమిషన్ కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయమంది ఇంజనీర్ల పైన. కాబట్టి ఇప్పుడు ఇవాళ రాజకీయ నాయకులైన వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన చట్ట ప్రకారం ఎట్లా చర్యలు తీసుకోవాలి, ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా, లేకుంటే సిఐడికి అప్పగించి అట్లా ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా 2 గంటలకు 3 గంటలకు మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ క్యాబినెట్ లో తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ విచారణ కమిషన్ ఏం చెప్పింది, అనేక డొల్లతనం ఉంది, ప్రాజెక్టుని ఒకచోట కట్టమంటే ఆ బ్యారేజీలు ఒకచోట కట్టమంటే వీళ్ళు ఇంకో చోట కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకో చోట కట్టారు. అది తప్పు. అదే విధంగా అప్పటికే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 11,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టు కాదని చెప్పి కమిషన్ల కోసం గుర్తుపడి ఆ ఎత్తుపోతల పథకాన్ని దీన్ని మార్చేశారు. ఎప్పుడైనా నీళ్లు గురుత్వాకర్షణ శక్తికి ఇట్లా పోతాయి, పల్లానికి బాగా అట్లా కాకుండా ఎత్తిపోసి 500, 600, 800 అడుగుల పైకి ఎత్తిపోసి ఆ యొక్క తెలంగాణ ప్రజాధనాన్ని పైసల్ని ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇలా ప్రజాధనం ఖాళీ అయింది, వాళ్ళ యొక్క పార్టీ ఖజానా పెరిగిపోయింది. కాళేశ్వరంలో అనేక సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్ ఫైల్స్ తో కాకుండా వీళ్ళు వేరే రకమైనటువంటి నాసిరకమైనటువంటి ఫైల్స్ ఉపయోగించడం మూలంగా బ్యారేజీలన్నీ కుంగుబాటుకు గురైనవి, బొంగలు వచ్చినాయి, ఊటలు వచ్చినాయి. ప్రతి దాంట్లో నిర్మాణం, ఇందులో ఎల్ఎన్టీ వైఫల్యం ఉంది. అదే విధంగా కేసీఆర్ వీళ్ళు చెప్పినటువంటి ఏదో వ్యాప్కో సంస్థ ఎక్కడ సూచించో డిజైన్ చేయమని చెప్పింది అక్కడ కాకుండా దానికి 5 కిలోమీటర్ల మీద 6 కిలోమీటర్ల మీద నిర్మాణం చేసేసరికి ఆ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు తెలంగాణ దుఃఖదాయిని. ఈ ప్రాజెక్టు నడిచినా దుఃఖమే, నడవకపోయినా దుఃఖమే. ఎందుకంటే ఈ ప్రాజెక్టు నడిస్తే ఇప్పుడు ఎకరా పంటకు 30,000 ఆదాయం సరాసరి సాలిన. ఈ ప్రాజెక్టుకు ఎకరా పంటకు 30,000 ఆదాయం వస్తే ఖర్చు ఎంత అవుతుంది? 46,600 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 10,600 రూపాయలు పైచిలుపు, 16,000 రూపాయల పైచిలుపు ఖర్చు కనపడుతుంది. ఈ ప్రాజెక్టు మీద కరెంటు బిల్లులకే 13,000 కోట్లు. ఈ ప్రాజెక్టు మీద చేసుకొచ్చిన అప్పులు, దాని మిత్తీలు, మొత్తం వడ్డీలు కలిపితే 25,000 కోట్లు కట్టాలి. అంటే మొత్తం కలిపి సంవత్సరానికి ఈ ప్రాజెక్టు నడిస్తే 16 లక్షలు, అంటే అదనంగా ప్రాణహిత చేవేళ 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు తాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందించడానికి అది నిర్మించబోయిన ప్రాజెక్టు. ఇది అదనంగా 2 లక్షల ఎకరాల కోసం దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో సుమారు 50,000 కోట్ల 60,000 కోట్ల అవినీతి చేసేసి వాళ్ళ పార్టీ ఖజానాలో వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కాబట్టి ఇక్కడ 46,000 కోట్ల 600 రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయింది. ఎంత ఎకరాలకి? 18 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వస్తే కష్టమే. కాబట్టి ఈ ప్రాజెక్టు, ఈ శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినా నష్టమే, నడవకున్నా నష్టం. నడవకున్నా వడ్డీలు కట్టాలా, మరమ్మతులు చేయించాలా, మా పని చేయకపోతే ఇబ్బంది అయింది. అటువంటి మరమ్మతులు చేయించాలా. కాబట్టి ప్రజాధనం దుబారా అయ్యే విధంగా కేసీఆర్ వాళ్ళ ఖజానా నిండే విధంగా ఈ ప్రాజెక్టును కట్టి తెలంగాణ దుఃఖదాయనగా మలిచిండని చెప్పి నేను చెప్పడం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల మొత్తం చెప్పి కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పి. రైట్ అన్న. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ లో మన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది, అకాల మరణం జరిగింది. సో ఎన్నికలు రాబోతున్నాయి అన్నారు, 6 months లో పెట్టాలి, ఆల్రెడీ 2 months అయిపోయింది. సో ఇంత మటుకి కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు, ఎప్పుడు ఎన్నికలని చెప్పలేదు, కనీసం పార్టీ మెంబర్స్ కూడా అనౌన్స్ చేయలేదు. సో ఎలా ఉండబోతుంది మరి? దీన్ని బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికైనా, స్థానిక సంస్థలైనా, మున్సిపాలిటీలైనా, లేకపోతే మేయర్లైనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా,
ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ దే గెలుపు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుపు, కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని నేను చెప్తున్నా. కాంగ్రెస్ కి చాలా 16 నెలల్లో ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకం కాంగ్రెస్ నేను అదే ప్రభుత్వం అంటున్నాను, అంటున్నారు. అదే ఆత్మవిశ్వాసం చెప్తా. ఎందుకు చెప్తానంటే ఆ. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఇట్లనే గోపీనాథ్ గారు లాగా దివంగత నేత ఎమ్మెల్యే లాస్టర్ నందిత గారు చనిపోయారు. ఉమ్, చనిపోయిన సానుభూతి చూపించారా ప్రజలు? ఉమ్, అభివృద్ధికి నిజాయితీకి పట్టం కట్టారు. ఉమ్, అదే విధంగా ఇవాళ ఆ రోజు కన్నా ఈ రోజు సంక్షేమ పథకాలు ఇంకా అదనంగా అమలు చేస్తున్నాం మేము. ఉమ్, ఆ రోజు సన్న బియ్యం పథకం అమలు లేదు, అయినా గెలిపించారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు కంటోన్మెంట్ లో ఓట్లేశారు. ఉమ్, ఇలా సంక్షేమ ఫలాలు అందుకుంటారు. అందుకే నేను ఏమంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఉమ్, ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఉమ్, ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ హైదరాబాద్ లో కానీ, ఉమ్, ఇలా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, ధనవంతులు, ఉమ్, వ్యాపారస్తులు ఏ బువ్వ తింటున్నారు, పేద ప్రజలు కూడా అదే బువ్వ తింటున్నారు. అదే సన్న బియ్యం, సన్న అన్నం తింటున్నారు. ఉమ్, దానికి సంబరపడుతున్నారు. దాదాపు 90 రేషన్ కార్డులు 10 ఏళ్ళలో వాళ్ళు ఇవ్వలే. ఉమ్, ఇలా రేషన్ కార్డులు మేము రాంగలోనే 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వండి, మేము 18 నెలల్లో రేషన్ కార్డులు ఇచ్చిన. ఎంతమందికి ఇచ్చినాం? ఉమ్, దాదాపు 96 లక్షల రేషన్ కార్డులు, 96,50,000 రేషన్ కార్డులలో 3,10,00,000 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఉమ్, ఆ రేషన్ కార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలను పొందుతున్నారు. ఉమ్, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేకి ఏ పార్టీకి ఓటేస్తే అందుకే అంట నేను, ఇంటింటికి 10 పథకాలు ఎట్లా వస్తున్నాయి? ఉమ్, రుణమాఫీ అయిందా? ఒక ఇంట్లో రైతుకి అయిందా? ఉమ్, రైతు భరోసా అయిందా? ఉమ్. రుణమాఫీ 20,650 కోట్లు చేసిన అందరికీ అయిందా? అందరికి. అందరికీ. ఒక్కళ్ళో ఇద్దరో ముగ్గురు మిగిలిపోతే వాళ్ళ స్వయం కృతాపరాధంతో మిగిలిపోయారు వాళ్ళు. ఎందుకు 50-60 వేలు తీసుకున్న వాళ్ళు రైతులు, తప్పు, సన్నకారు తప్పు. రైతులు కూడా కాలం వాళ్ళ ఉన్నారు. తప్పులు, ఆధార్లో తప్పులు, లేకుంటే సమర్పించేటప్పుడు తప్పులు. 20 లక్షల ఉమ్, మంది, దాదాపు 25,34,000 మందికి రుణమాఫీ చేసి ఉమ్, 20,650 కోట్లు డబ్బులు కట్టినాం. ఉమ్, కట్టినప్పుడు అందులో 100% ఉండదు. ఎప్పుడు కూడా అరకొర మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా సాయం చేస్తున్నాను, మీ తప్పులు సరి చేసుకొని రాండి అన్నాం. దరఖాస్తులు ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తాం. అదే విధంగా రైతు భరోసా, ఉమ్, 70 లక్షల మంది రైతుల ఖాతాలు, ఇది 1వ పథకం అయింది, 2వ పథకం. ఉమ్, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఉమ్, 9 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతాంగానికి రైతు భరోసా పేరు మీద 21,000 కోట్లు ఖర్చు పెట్టి, ఉమ్, ఈ విధంగా ఈ 2వ పథకం వస్తుందా? ఉమ్, మొత్తం అన్నదాతలకే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో 1,04,000 కోట్లు ఖర్చు చేసింది. ఉమ్, రైతు పంట బీమా, పంటలు నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా ఏ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎవరికి న్యాయం సాయం చేయాలి? ఎకరానికి 10,000 చొప్పున 260 కోట్లు సాయం చేసింది. సన్న బియ్యం పథకం 4వ పథకం. ఇలా రైతులు విపరీతంగా సన్న బియ్యం పండిస్తున్నారు. సన్న బియ్యం పథకం ద్వారా వాళ్ళ 1,100 కోట్లు అదనపు ఖర్చు అయినా సరే ఉమ్, మొత్తం కొనుగోళ్లు, ఇలా రైతుల దగ్గర నుంచి బియ్యం ధాన్యం కొనుగోళ్లు 29,000 కోట్లు పెట్టి కొనుగోలు చేసినాం. అదనంగా 11,100 కోట్లు పెట్టి వాళ్ళకి బోనస్లు ఇచ్చినాం. ఈ పథకం కొనసాగుతుందా? ఉమ్, ఆరోగ్యశ్రీ నడుస్తుందా? ఉమ్. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నడుస్తుందా? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అది ఎక్కడ ఉంది మరి? ఇప్పుడు అది కూడా ఇస్తాం. వీళ్ళ ఇయ్యరన్నా రైతు భరోసా ఇచ్చినమా? ఉమ్, ఎవరు చేయరన్నా రుణమాఫీ చేసినమా? అదే రుణమాఫీ చేయరన్నారు, చేసినాం. ఉమ్, అన్ని చేసుకుంటూ పోదాం. అందుకే ఇప్పటికి నేను చెప్పిన పథకాలు 7-8 ఉన్నాయి. ఉమ్, అదే విధంగా మిగతా నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చాం. ఉమ్, వాళ్ళ వల్ల కానీ మేము చేసి చూపించినాం. ఉమ్, ఆ విధంగా మళ్ళీ 22,033 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఉమ్, అదే విధంగా ప్రతి ఇంటికి కూడా 10 పథకాల పైనే ప్రజలకు చేరుతున్నాయి. ఉమ్, కాబట్టి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఇది నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కారు అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఉమ్. కాబట్టి ఈ ఎన్నికల్లో మేం ఎవరు గెలుస్తారు?